ఆ వ్యక్తి తన చేతులను విస్తరించి ఒక చిన్న మంటను సృష్టించాడు. దీన్ని చూసిన జనసమూహం అందరూ తమ మంటలను అతని మంటలో కలిపారు. క్రమంగా మంటలు పెద్దవైనప్పుడు అతను వాటిని మంచుతో కూడిన వేదిక పైకి విసిరాడు. ఆ క్షణంలో మంటల నుండి ఒక ఫీనిక్స్ పక్షి మేల్కొన్నది. ఆ వ్యక్తి వెంటనే ఫీనిక్స్ కు ఒక కోరిక కోరాడు. తనకు శక్తివంతమైన బలాన్ని ఇవ్వమని వేడుకున్నాడు. వాస్తవానికి సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి పూర్వీకుడు ఒక రక్తవర్ణ రత్నాన్ని తవ్వి బయటకు తీశాడు. అది తీవ్రమైన కాంతిని వెలువరిస్తుంది. ఆ రత్నాన్ని తాకిన ఎవరైనా మండే మంటల్చే కాలిపోతారు. అందువల్ల వారి కుటుంబంలోని అందరూ ప్రత్యేకమైన అగ్ని సామర్థ్యాలను కలిగి ఉన్నారు. బ్రతకడానికి వారు ఫైర్ ఫీనిక్స్ ను వెతికారు. ఫైర్ ఫీనిక్స్ ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక బిడ్డను ఎన్నుకుని రక్షణ శక్తిని అందిస్తుంది. సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఫైర్ ఫీనిక్స్ చే ఎన్నుకోబడ్డాడు. కానీ అతను తన రక్షణ సామర్థ్యాలను అనూహ్యంగా కోల్పోయినట్లు కనుగొన్నాడు. అతను తిరిగి మంచు కొలను వద్దకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఆకాశం నుండి కొలంలో పడిపోయింది. ఆమె చనిపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక అతను ఆమెను రక్షించడానికి నీటిలోకి దూకాడు. కానీ ఆ క్షణంలో అతని ప్రత్యేకమైన అగ్ని శక్తి కూడా పొంగిపోలింది. చివరికి అతను నియంత్రణ కోల్పోయి ఆ అమ్మాయిని కాటువేయడానికి దూసుకెళ్లాడు. అయితే అతను మేల్కొన్నప్పుడు తనకు ఎలాంటి హాని జరగలేదని కనుగొన్నాడు. ఆశ్చర్యకరంగా అమ్మాయి మెడపై ఉన్న గాయాలు కూడా అదృశ్యమయ్యాయి. అయినప్పటికీ ఆ అమ్మాయి తన జ్ఞాపకాలన్నింటినీ కోల్పోయింది.